'దేవరా' మూవీ రివ్యూ. అసలేం చెప్పాలంటే మూవీ బిలో యావరేజ్. బిలో యావరేజ్ కూడా వర్డ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందంటే అసలు బ్లాక్ బస్టర్ మూవీ, పక్కా బ్లాక్ బస్టర్ బొమ్మ అని ఫిక్స్ అయిపోయి ఇంటర్వెల్‌కి అందరం ఫిక్స్ అయిపోయారు. అదిరిపోయింది మూవీ, ఇంకేం కావాలి అని చెప్పి. సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ ఎంత హై ఇచ్చిందో సెకండ్ హాఫ్ అంత దారుణంగా బ్యాక్‌కి లాగేసింది. చాలా చాలా డిసప్పాయింట్ అయింది సెకండ్ హాఫ్‌లో. అంటే ఈ పర్టిక్యులర్‌గా ఈ మూవీ ప్రమోషన్స్‌లో ప్రతి దగ్గర ఆళ్ళేంటంటే లాస్ట్ 40 మినిట్స్ క్లైమాక్స్ చాలా బావుంటదన్నారు. ఓకే. మధ్యలో పాటు వదిలేసినా నేను వెయిట్ చేసింది కూడా లాస్ట్ 40 మినిట్స్‌కి. ఏమన్నా మారుద్దా? ఏమన్నా చేస్తదా అంటే లేదు. అలా డ్రాగ్ చేసింది వెనక్కి. ఇంకోటి కూడా లాస్ట్ 5 మినిట్స్ ఎమోషనల్‌గా ఉంటది, సెంటిమెంటల్‌గా ఉంటది, ఇది అది అన్నారు. ఆ సెంటిమెంట్ వర్క్ అవ్వలే అసలు. అస్సలు వర్క్ అవ్వలేదది. ఇంకోటి కూడా ఈ ఫైటింగ్ సీన్స్ కూడా, ఇంకా క్యారెక్టర్ బిల్డ్ చేయడం కూడా 'దేవర', 'వర' ఇంకా 'ప్రకాష్ రాజ్' క్యారెక్టర్. 'సైఫ్ అలీ ఖాన్' క్యారెక్టర్ కూడా నాకు అంత ఏమనిపించలేదు. ఏదన్నా అంటే ఓకే. వీడి దాని మీద చూద్దాం. ఎన్టీఆర్ ఏదంటే అదే 'దేవర' అన్నట్టు చూపిచ్చారు మూవీలో. 'సైఫ్ అలీ క్యారెక్టర్' వాడు విలను ఏదో చేసేస్తారు ఇది అది అనుకుని ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశాను నా తప్పే. బట్ వాడి క్యారెక్టర్ కూడా అంత రిజిస్టర్ ఏమి అవ్వలేదు. మామూలుగా అనిపించింది అంతే. 'జాహ్నవి కపూర్' అయితే ఎందుకుందో కూడా తెలీదు. జస్ట్ ఆ పాటకు పెట్టారు. పాజిటివ్స్ ఏంటంటే మూవీ మొత్తంలో ఒకటి మెయిన్ పాజిటివ్ ఎన్టీఆర్. ఆ పెర్ఫార్మెన్స్ చాలా బ్లడ్ పెట్టేసారు గానీ అదొకటి. 2 అనిరుద్ కొట్టిన బీజము మెంటలొచ్చిందసలు. అంత బావుంది. ఇంకా మూవీ మొత్తంలో ఏదైనా హైలైట్ సీన్ ఉంటే అది ఇంటర్వెల్ ముందు ఫైట్ సీనే. అది చాలా బావుంటది. అది. మీకు ఓవరాల్‌గా దీన్ని బట్టి చూడాలనుకుంటే చూడండి. కానీ మాక్సిమం ఎళ్లి థియేటర్‌లో చూడండి ఖచ్చితంగా. మరీ మల్టీప్లెక్స్‌లో కాకుండా రియల్ స్క్రీన్స్‌లో నీట్‌గా ప్రశాంతంగా చూడండి. మెయిన్‌గా డాల్బీ అట్మాస్ ఉండేటట్టు చూసుకోండి ఆ థియేటర్‌లో.